అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సిపి రవికుమార్, పిల్లల న్యూరాలజిస్ట్ బెంగుళూరు నుంచి. ఈ వీడియోలో క్లోనోజపామ్ గురించి కొన్ని విచారాలు మీతో పంచుకుంటాను. క్లోనోజపామ్ అనే మెడిసిన్ బ్రెయిన్ పైన పనిచేస్తుంది. బ్రెయిన్లో అధికమైన సిగ్నల్స్ ఏముంటుంది అది తగ్గించి శాంతిపరుస్తుంది. దీనివల్ల ఈ అతి అయిన భయము లేక టెన్షన్ ఉండే వాళ్ళకి ఈ మెడిసిన్ యూజ్ చేసేది సహాయం అవుతుంది. దీని జతలో ఎపిలెప్సీ లేక ఫిట్స్ మెడిసిన్ గాను యూజ్ చేసుకుంటాము. కొందరు పిల్లల్లో మజిల్స్ అంతా ఎక్కువ టైట్ అంటే సెరెబ్రల్ పాల్సీ అని చెప్తాము. ఈ మజిల్స్ చాలా టైట్ ఉంటే ఈ మెడిసిన్ యూజ్ చేయొచ్చు. ఈ మెడిసిన్ యూజ్ చేసిన వల్ల షార్ట్ టర్మ్గా మాత్రం యూజ్ చేస్తాము. ఎలా అంటే లాంగ్ టర్మ్లో యూజ్ చేసినప్పుడు బాడీ మెడిసిన్కి అడ్జస్ట్ అయ్యి పని సరిగా చేయదు. దానివల్ల ఈ మెడిసిన్ తీసుకుంటుంటే మీ డాక్టర్తో రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకోండి. వాళ్ళు చెప్పినట్లే డోసులు ఇవ్వండి. తర్వాత ఈ మెడిసిన్ కంటిన్యూ చేయాలా లేదా అని వాళ్ళు చెప్పి ఎప్పుడు స్టాప్ చేయాలో అప్పుడు స్టాప్ చేయమని చెప్తారు. తర్వాత ఈ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ లేకపోతే దొరకదు. సడన్గా మెడిసిన్ స్టాప్ చేస్తే ప్రాబ్లమ్స్ అవుతాయి. దానివల్ల మీరు రెగ్యులర్గా మీ డాక్టర్తో ఫాలోఅప్ చేసుకోండి. ఈ మెడిసిన్ యూజ్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని మెడిసిన్స్కు ఛాన్సెస్ ఉంటాయి, అయితే అందులో ఇది కాదు. ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు కొందరు నిద్ర ఎక్కువ చేసేది, నిద్ర ఎక్కువ అవుతుంది, లేక జ్ఞాపక శక్తి తగ్గచ్చు. తర్వాత రియాక్షన్ టైం అని చెప్తామో అది తగ్గచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రైవ్ చేస్తుంటారు, సడన్గా బండి వస్తే మీరు స్టాప్ చేయాలి సడన్గా. ఈ రియాక్షన్ టైం కొంచెం స్లో కావచ్చు. దానివల్ల ఈ మెడిసిన్ యూస్ చేస్తుంటే మీరు డ్రైవింగ్ చేసేది హెవీ మిషనరీ, ఈ వెల్డింగ్ మిషన్ లేక సా మిల్లో ఇట్లా షార్ప్ మిషన్ యూస్ చేస్తుంటే చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే కొన్ని రోజులు ఇది స్టాప్ చేసేసి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మీ బాడీ మీద ఏమేది ఎఫెక్ట్ అయితే చూసుకొని మళ్ళీ మీరు డ్రైవింగ్ మిషనరీ అంతా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ మెడిసిన్ తీసుకునేటప్పుడు ఆల్కహాల్ అంటే మద్యం సేవిస్తే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంది ఎక్కువైతుంది. తర్వాత వేరే మందులు తీసుకుంటుంటే మీ డాక్టర్తో మీరు కలవాలి, మాట్లాడాలి. లేకపోతే రెండు మెడిసిన్స్ సేరి సైడ్ ఎఫెక్ట్ ఎక్కువైన ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్ ఈ మెడిసిన్ ఏమంటే రెగ్యులర్గా తీసుకొని కరెక్ట్గా తీసుకుంటే, కరెక్ట్ డోసు కరెక్ట్ టైంకి తీసుకుంటే దీని వల్ల బెనిఫిట్ ఎక్కువ ఉంది, సైడ్ ఎఫెక్ట్ తక్కువ. ఈ విషయాలు మీకు యూజ్ అయింది అనుకుంటాను. ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు మనని వాట్సాప్లో కాంటాక్ట్ చేయొచ్చు. లేకపోతే ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే ఇంగ్లీష్లో ఆర్టికల్ ఉంది, ఈ లింక్ అంతా డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చదవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయితే లేక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా క్లోనోజపామ్ యూజ్ చేస్తుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి.